హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. టిఫిన్ మనం మార్నింగ్ ఇడ్లీలు దోశలు చేసుకుంటాం కదా, రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా మిల్లెట్స్తోని మనం తెల్ల జొన్న గడకతోని మనం ఇడ్లీలు ఎలా రెడీ చేసుకునడం అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. అది కూడా మనం అరిటాకులో వేసి ఉడికించుకుంటాము ఇడ్లీలని. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఈ రెసిపీ నేను ఎలా తయారు చేశాను అనేది ఫుల్ వీడియో చూడండి తప్పకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునడం మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు వేసుకొని 5 లేదా 6 గంటలు నానబెట్టుకోవాలండి. అదేవిధంగా తెల్ల జొన్న గడక కూడా 2 గ్లాసులు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటిని కూడా 2-3 సార్లు మంచిగా కడిగి వాటర్ వేసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. రెండింటిని 5 గంటల తర్వాత మిక్సీ జార్లో మినప్పప్పుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో తెల్లజొన్న గడకని కూడా కొంచెం ఫైన్గా, బాగా ఎక్కువగా మిక్సీ పట్టని అవసరం లేకుండా ఇలా రెడీ చేసుకొని 1 గ్లాసు వరకు రవ్వ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని. ఇది మార్నింగ్ అండి. ఈ విధంగా మనకి పిండి రెడీ అయిపోతుంది. మంచిగా నాని ఇలా రెడీ అయిపోతుందండి పిండి అనేది. అరిటాకులని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మన ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అరిటాకులో ఉడికించడం వల్ల ఈ ఇడ్లీలు మరింత టేస్టీగా ఉంటాయండి, మంచి ఫ్లేవర్తో. ఇడ్లీ పాత్రను తీసుకొని అరిటాకులని ఈ విధంగా పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ తెల్లజొన్న గడక మిశ్రమం ఉంది కదా, ఇడ్లీ పిండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 4 గిన్నెల్లోకి నీట్గా సర్దుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. మంచిగా నాని మనకి ఇడ్లీ పిండి ఫ్లఫీగా రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు నానితే అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సర్దుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి మనం రెడీ చేసుకున్న ఇడ్లీలని అందులో వేసుకొని 15 నిమిషాలు ఉడికించుకుంటే ఇడ్లీలు మంచిగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకున్నాను. ఇలాగే మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ ఆవిరికి ఇవి ఇంకా మంచిగా రెడీ అయిపోయి కొంచెం చల్లగిన తర్వాత మనం ఇడ్లీ గిన్నెలో నుంచి ఈ విధంగా తీసేసుకుంటే మనం టేస్టీ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. తెల్ల జొన్న గడకతో చేసిన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వేడిగా. ఇందులోకి నేను పచ్చిమిర్చి ఉల్లికారము చేశానండి. ఆ వీడియో నిన్న పోస్ట్ చేశాను. అది ఎలా చేశాను అనేది మీరు తప్పకుండా చూడండి. ఉల్లికారం ఈ ఇడ్లీలు తింటే చాలా చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ కూడా. కొంచెం కూడా మనం వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే మన ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోతుందండి. రెగ్యులర్గా చేసే వాటికంటే ఇలా స్పెషల్గా చేసి పెట్టండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.